విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. డిసెంబర్ మాసంలో 2020 సంవత్సరానికి గాను కుంభరాశి వాళ్ళకి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, వాళ్ళ వ్యక్తిత్వం కానీ, స్వభావం కానీ, ఇతర శక్తులు కానీ గమనిద్దాం. కుంభరాశి అనగానే ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాల వాళ్ళు ఈ రాశి వారిగా పరిగణించబడతారు. మీ పేరు కనుక గు, గే, గో, సా, సి, సు, సే, సో, ద అనేటువంటి అక్షరాలతో కనుక మొదలైతే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి. మరి డిసెంబర్ మొదటి పక్షంలో ధనుస్సులో, తర్వాత మకరంలో సూర్యుడు సంచరిస్తాడు. కుంభరాశి వాళ్ళకి చాలా పరిమాణాత్మకమైనటువంటి మార్పులు తీసుకొస్తాడని చెప్పచ్చు. మరి సూర్యుడు వీరికి సామాజిక బాధ్యత అనేటువంటి చైతన్యాన్ని కలిగిస్తాడు. ప్రజల మనసు తెలుసుకోవాలనే తపన పెరుగుతుంది, కానీ అధిక బాధ్యతలు మానసిక ఒత్తిడిని కూడా తీసుకొస్తాయి. చంద్రుడి సంచార ప్రభావం వలన ఈ నెలలో వీరి మనసుని తరచూ ఆలోచనల భావనల మధ్య ఊగిసలాట్లో ఉంటారు. రాత్రి సమయాల్లో మనోనిగ్రహం అవసరం. ధ్యానం, జపం ద్వారా మీ అస్తవ్యస్తతని తగ్గించుకోవచ్చు. శని కుంభరాశి స్వామి కావడంతో ఈ నెలలో స్వరాశి ప్రభావము అత్యంత గంభీరంగా ఉంటుంది. ఆత్మవిమర్శ కాలం అని చెప్పచ్చు. పాత అనుభవాలను గుర్తు చేసుకొని కొత్త దిశ నిర్ణయించేటువంటి శక్తి వస్తుంది. ఇది మీ వ్యక్తిత్వంలో కూడా ఎంతో మార్పుని తీసుకొస్తుంది. మరి బుధుడిని గమనించినట్టయితే వాక్చాతుర్యానికి, తెలివికి మరియు గణన శక్తికి కారకుడు. మీకు ఈ శక్తులన్నీ కూడా మీలో పెంచుతాడు. సమస్యను చూసే కోణాన్ని భిన్నంగా మీకు చూపిస్తాడు. వివాదాల్లో తార్కికత విజయం వీరిని ప్రత్యేకంగా నిలబెడుతుందని చెప్పచ్చు. శుక్రుడు వీరి మనసులో సున్నితత్వాన్ని పెంచుతాడు, కానీ ప్రేమ ఇలా ఇతర సంబంధాల్లో కొంచెం భ్రాంతిని కలిగిస్తాడని చెప్పచ్చు. స్వీయ నియంత్రణతో వ్యవహరించాల్సి ఉంటుంది. కుజుడిని గమనిస్తే ఉత్సాహాన్ని, ధైర్యాన్ని ఇస్తాడు. అయితే డిసెంబర్ మధ్యకాలం నుండి కోపం పెరుగుతుంది. నిర్ణయాల్లో ఆవేశం కాకుండా ధైర్యం ప్రదర్శించాలి. గృహ స్థిరత్వము అనేది గమనించినట్టయితే డిసెంబర్ మాసంలో 2020 సంవత్సరంలో కుంభరాశి వాళ్ళకి గృహ సంబంధిత విషయాలు ప్రధానంగా మానసిక ప్రశాంతత పైన ఆధారపడి ఉంటాయి. శనిగ్రహ ప్రభావం వలన పాత గృహానికి మరమ్మతులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కొత్త ఇంటి నిర్మాణం కానీ, ప్లాట్ కొనుగోలు కానీ, లేదా ఇంటిలో మార్పులు కానీ ఈ నెలలో చాలా మెల్లిగా సాగుతాయని చెప్పచ్చు. దేవతా స్థానం కానీ, పూజా గృహాన్ని కానీ పునర్నిర్మించాలనుకుంటారు. అయితే సానుకూలమైనటువంటి మార్పులు జరుగుతాయి. వాస్తు సరిచూసి శుభ నక్షత్ర దినాల్లో మాత్రమే ఈ మార్పులు చేయాల్సి ఉంటుంది. ఇంటి వాతావరణంలో పెద్దవారి మాటలను గౌరవించడం, కుటుంబ నిర్ణయాల్లో సహనం ప్రదర్శించడం చాలా అవసరం. ఇల్లు ఆధ్యాత్మిక శాంతిని ఇచ్చేటువంటి స్థలంగా మార్చగలిగితే కనుక శనిగ్రహ దోషాలు కూడా తగ్గుతాయి. మరి శనివారం ఉదయం తూర్పు మూలలో దీపం వెలిగించండి. ఓం నమో భగవతే వెంకటేశాయ అన్నటువంటి మంత్రాన్ని జపించుకోండి. మరి కుంభరాశి వాళ్ళకి నెలలో ఆస్తి సంబంధిత నిర్ణయాలు ఆలస్యంగా కానీ శ్రేయస్కరంగా ఉంటాయి. భూమి, ఫామ్ ల్యాండ్, నిర్మాణ స్థలాలు వంటి స్థిరాస్తి లావాదేవీలు శుభకరంగా ఉంటాయి. పత్ర పూరణలో, డాక్యుమెంటేషన్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ శని బుధ సంయోగం వలన ఆర్థికంగా లెక్కలు చూసేటప్పుడు కానీ, పెట్టుబడి ప్రణాళికలు కానీ ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. అలాగే పాత ఆస్తి పైన న్యాయ వ్యవహారాలు ఉన్నవాళ్ళు కొంత సహనం పాటిస్తే కనుక తీర్పు మీకు అనుకూలంగా వచ్చేటువంటి సూచన ఉంటుంది. పెట్టుబడులు చేసేటప్పుడు మాత్రం భూభాగాలు కానీ, నిర్మాణాన్ని కానీ, లేదా లోహాలు, ఖనిజాలు, వాహన రంగంలో కానీ పెట్టుబడులు పెట్టండి, చాలా లాభదాయకంగా ఉంటుంది. అలాగే పితృదేవతల పట్ల కృతజ్ఞతగా పితృతర్పణాన్ని చేయడం, ఇంటి ప్రవేశ ద్వారంలో తులసి మొక్కను నాటడం, ఇలాంటి అన్నీ కూడా మీకు సానుకూలమైనటువంటి మార్పులు తీసుకొస్తాయని చెప్పచ్చు. అలాగే డిసెంబర్ మాసంలో కుంభరాశి వాళ్ళకి వాహనాన్ని గమనించినట్టయితే వాహన సంబంధ మార్పులు చాలా సూచనాత్మకంగా ఉన్నాయి. కొత్త వాహనము కొనుగోలు చేయాలనుకున్నా కూడా శుభతిథి, శుభ నక్షత్రం చూసి కొనుక్కోండి. శుక్రుడు కర్మస్థానంలో ఉండడం వలన విలాసవంతమైనటువంటి వాహనాలపైన ఆకర్షణ పెరుగుతుంది, కానీ ఆర్థిక లెక్కలు సమతుల్యం చేసుకోవాలి. పాత వాహనం మరమ్మతులు చేయడం కానీ, విక్రయం చేయడం ద్వారా కానీ లాభాలు పొందుతారు. వాహన యాత్రల్లో అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఇక్కడ మకర సంచారంలో ఉండడం వలన అలసటలో డ్రైవింగ్ చేయకూడదు మీరు. అలాగే వాహనంలో గోమతి చక్రాలు కానీ, శనేశ్వర యంత్రం కానీ ఉంచడం కొంచెం ఉపయోగకరంగా ఉంటుంది. ప్రయాణాల్లో మీకు రక్ష అవుతుంది. అలాగే డిసెంబర్ మాసంలో కుంభరాశి వాళ్ళ వ్యక్తిత్వాన్ని గమనించినట్లయితే
ఆత్మ విశ్లేషణ పెరుగుతుంది. తన జీవితంలో ఏ మార్గం సరైంది, ఎవరి సాన్నిహిత్యం మంచిది, ఇవన్నీ కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారు. ఆత్మ వికాస సమయం అని చెప్పొచ్చు. పాత సంబంధాలని వదిలి కొత్త స్నేహాలు, ఆధ్యాత్మిక గురువుల వైపు మీరు ఆకర్షణ పెరుగుతుంది. అలాగే వీరి వ్యక్తిత్వం మరింత గంభీరంగా లోతుగా మారే అవకాశం ఉంటుంది. భావోద్వేగాల కన్నా తర్కం ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటారు. పాత తప్పిదాలను గుర్తించి వాటిని సరి చేసుకోవాలన్నటువంటి తపన పెరుగుతుంది. వ్యక్తిగత సూచన ఏంటి అంటే వీళ్ళకి ప్రతిరోజు కూడా ఉదయం 11 గంటలకు శని గాయత్రి మంత్రం జపించడం ద్వారా మనోనిగ్రహం, ఆత్మబలం పెరుగుతుంది. మరి కుంభరాశి వాళ్ళకి కుటుంబ జీవితాన్ని గమనించినట్టయితే డిసెంబర్ మాసంలో సహనం పరీక్షించే స్థితి ఉంటుంది. పెద్దవారితో అభిప్రాయ భేదాలు కలిగినా కూడా మౌనంగా ఉండండి. కుటుంబంలో ఆరోగ్య సమస్యల కారణంగా బాధ్యతలు పెరుగుతాయి. సహోదరులు కానీ తల్లిదండ్రులతో కానీ సంబంధాలు సర్దుబాటు ద్వారా నిలుస్తాయి. దంపతుల మధ్య భావోద్వేగ దూరం ఉన్న శుక్ర ప్రభావం వల్ల చివరికి సర్దుబాటు అవుతుంది. మరి పిల్లల విద్య కానీ భవిష్యత్ సంబంధ నిర్ణయాలు కానీ ఈ నెలలో తల్లిదండ్రులు ఆలోచనాత్మకంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. శుభ సూచన ఏంటి అంటే గురువారం రోజున వీళ్ళు అన్నదానం చేయడం కానీ లేకపోతే ఇంట్లో పసుపు దీపాన్ని వెలిగించడం కానీ మీ కుటుంబ ఐక్యతను పెంచుతుంది అని చెప్పొచ్చు. మరి డిసెంబర్ మాసంలో కుంభరాశి వాళ్ళకి ఆధ్యాత్మిక శక్తి జ్ఞాన రూపంగా మేల్కొంటుందని చెప్పొచ్చు. ధ్యానం, మౌన సాధన, మంత్రజపం అలాగే తత్వ చింతన అనేది వీళ్ళల్లో చాలా ప్రధానంగా ఉంటాయి. శని ప్రభావం వలన భౌతికంగా ఆకాంక్షలు తగ్గి ఏది నిజమైన ఆనందము అనేటువంటి ప్రశ్న వీళ్ళ అంతరంగంలో తారసపడుతుంది. గురువుల సాన్నిధ్యంతో వాళ్ళకి అపూర్వమైనటువంటి ఆత్మశాంతి పొందుతారు. కర్మయోగం, సేవా మార్గం, పితృసేవ ద్వారా ఆత్మవికాసం సాధ్యమవుతుంది. మరి ప్రతి శనివారం కూడా శనేశ్వర ఆలయంలో దీపారాధన చేయడం, పితృదేవతల పేరుతో వృద్ధాశ్రమాలకి, అనాథాశ్రమాలకి దానం చేయడం, రాత్రి నిద్రకు ముందు శ్రీ దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించడం ద్వారా భయాలు, ఆందోళనలు తగ్గుతాయి. మరి రాజకీయ రంగాన్ని గమనించినట్టయితే కుంభరాశి వాళ్ళకి డిసెంబర్ మాసంలో మీరు వ్యూహాత్మకంగా మార్పులు వస్తాయి మీకు చెప్పచ్చు. శని స్వరాశిలో ఉండడం వల్ల వీళ్ళ మాట, నిర్ణయం అలాగే ప్రజల దిశ మనసు పైన ఆధారపడి ఉంటుందని చెప్పొచ్చు. గాఢమైనటువంటి ప్రభావాన్ని చూపుతారు. అలాగే ఆలోచనాత్మకంగా లోపల నుండి మీలో ఒక మలుపు అనేది మొదలవుతుంది. రాజకీయ రంగంలో ప్రజాహిత దృక్పథంతో వ్యవహరిస్తారు. పదవి కంటే కూడా సేవను ఎక్కువగా భావిస్తారు. అధికార స్థానంలో ఉన్న కుంభరాశి నాయకులు ఈ నెలలో ప్రజా నమ్మకాన్ని మరింత బలపరుస్తారని చెప్పొచ్చు. కొత్త నిర్ణయాలు, చట్టపరమైనటువంటి మార్పులు లేదా పథకాల రూపకల్పనలో వీరి మేధస్సు ప్రతిబింబిస్తుంది. రోజువారీ రాజకీయ జీవితంలో వీళ్ళు ప్రతి నిర్ణయాన్ని కూడా సమాజ ప్రయోజనానికి మలిచే ప్రయత్నం చేస్తారు. అంతర్గత విరోధాలు ఉన్నా కూడా చివరికి సమానత్వం, న్యాయస్ఫూర్తి దిశగా వీళ్ళు నడుస్తారని చెప్పొచ్చు. వీళ్ళకి సూచన ఏంటి అంటే శనేశ్వర ఆలయంలో దీపారాధన చేయడం, అధికార స్థిరత్వం పెరుగుతుంది. అలాగే శనేశ్వర స్వామి, దత్తాత్రేయ స్వామి ఆరాధన వల్ల ప్రజాదరణ పెరుగుతుంది, రక్షణ లభిస్తుంది. మరి కుంభరాశి వాళ్ళకి వ్యాపార రంగాన్ని గమనించినట్టయితే డిసెంబర్ మాసంలో మేధస్సు, పరిశోధనాత్మక ఆలోచన అలాగే సాంకేతిక దృష్టి ఆధారంగా వీళ్ళు ముందు సాగుతారని చెప్పొచ్చు. డిసెంబర్ 2025 బుధుని ప్రభావం వీళ్ళకి లెక్కల పట్ల అద్భుతమైనటువంటి స్పష్టతను తీసుకొస్తుంది. ఏ వ్యాపారమైనా సరే ముందుగా దాని నిర్మాణం, లాభ నష్టం, భవిష్యత్ సామర్థ్యం అన్నింటినీ వీళ్ళు గణనాత్మకంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు. ఈ నెలలో కొత్త వ్యాపార మార్గాలు తెరుచుకుంటాయి. ముఖ్యంగా యంత్రాలు కానీ, విద్యుత్, సమాచార రంగం, లోహాలు, భూ సంబంధిత ఉత్పత్తులు, విద్యా సాంకేతిక రంగాలు వీటిలో లాభావకాశాలు బాగా బలంగా ఉంటాయి. శుక్రుడు లాభస్థానంలో ఉండడం వలన నూతన ఒప్పందాలు, విదేశీ సంబంధాలు కానీ ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకత తప్పనిసరి. రహస్య పెట్టుబడులు అపోహలు కలిగిస్తాయి. కుంభరాశి వ్యక్తులు తమ వ్యాపారంలో సాంకేతికత కానీ, న్యాయబద్ధత కానీ రెండింటినీ కూడా చాలా సమతుల్యంగా కలపగలుగుతారు. అలాగే రోజువారీ జీవనంలో కూడా సమయపాలన, ఖర్చుపైన నియంత్రణ అలాగే క్రమశిక్షణ వీళ్ళ ప్రధాన ఆయుధాలని చెప్పొచ్చు. మరి వ్యాపార సూచన ఏంటి అంటే వీళ్ళకి బుధవారం రోజున శ్రీ గణపతిని ఆకుకూరలతో పూజించడం, అంటే గడ్డి కానీ లేకపోతే ఇతర దళాలతో కానీ పూజించడం, ఇది వ్యాపార వృద్ధిని ఇస్తుంది. అలాగే మహాగణపతి, మహాలక్ష్మి ఆరాధన కూడా వీళ్ళకి ధన ప్రవాహం పెంచుతుందని చెప్పచ్చు. మరి విద్యారంగాన్ని గమనించినట్టయితే కుంభరాశి వాళ్ళకి డిసెంబర్ మాసంలో జ్ఞానంలో చాలా లోతైనటువంటి ఆలోచన. మరి వీళ్ళు సాధారణంగా ఏంటంటే ప్రశ్నలు ఎక్కువగా అడుగుతూ ఉంటారు, చదవరు, అన్వేషణ చేస్తూ ఉంటారు, సమాధానాన్ని తర్కంతో కనుక్కుంటూ ఉంటారు. మరి డిసెంబర్ నెలలో బుధుడు, శని, గురు ప్రభావం వలన వీళ్ళకి విద్యాపరమైనటువంటి శక్తి, ధ్యానమైనటువంటి జ్ఞానము అనేది వీళ్ళకి పెరుగుతుందని చెప్పచ్చు. గణిత శాస్త్రం, సాంకేతిక విజ్ఞానం, భౌతిక శాస్త్రం, తత్వశాస్త్రం,
మానవ మనస్తత్వం వంటి రంగాల్లో వీళ్ళకి ప్రగతి చాలా విశేషంగా ఉంటుంది. పరీక్షలు కానీ, ఇంటర్వ్యూల్లో కానీ విశ్లేషణాత్మక సమాధానాలు ఇవ్వగలరు. అలాగే తాత్కాలిక గందరగోళం ఉన్నప్పటికీ చివరికి ధ్యాన సిద్ధి, శ్రద్ధతో విజయాన్ని సాధిస్తారని చెప్పొచ్చు. మరి పరిశీలన, మౌనం, గురువు ఆశీర్వాదం వీళ్ళకి విద్యలో చక్కటి పునాదిలు వేస్తాయి. గురువారం రోజున పసుపు వస్త్రధారణ చేసి దత్తాత్రేయ స్వామిని ధ్యానం చేయాలి. అలాగే సరస్వతీదేవి, దత్తాత్రేయ స్వామి ఆరాధన కూడా చక్కటి జ్ఞానాన్ని వీళ్ళల్లో పెంచుతుందని చెప్పచ్చు. మరి రాజకీయ వ్యాపార రంగాల్ని గమనించినట్లయితే కుంభరాశి వ్యక్తుల జీవితంలో వీళ్ళకి రాజకీయ రంగం నుంచి అలాగే విద్యారంగం నుంచి కూడా ఒక కలగలుపుక ఒక వ్యాపార ధోరణి అనేది వీళ్ళలో మొదలవుతుంది. మరి సమాజానికి కొత్త మార్గం చూపాలని భావిస్తారు. వాళ్ళ ఆలోచన ఎల్లప్పుడూ కూడా కొత్త మార్పు వైపు ప్రయాణం చేస్తూ ఉంటుంది. అయితే విద్యాస్థాయిలో పొందినటువంటి అవగాహన, పరిశీలన ద్వారా వీళ్ళు చక్కటి మార్గాన్ని ఏర్పరచుకుంటారు. సమాజానికి ప్రయోజనం కలిగించే విధంగా వ్యాపారాన్ని రూపకల్పన చేస్తారు. రాజకీయ దృక్పథం వీరి వ్యాపార నిర్ణయాలు ప్రతిబింబిస్తుందని చెప్పచ్చు. ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం కానీ, సమాన వేతనం కానీ, సాంకేతికత ద్వారా సేవల మెరుగుదల కానీ ఇవన్నీ కూడా చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే ప్రతిదాన్ని కూడా సామాజిక దృష్టితో మేళవిస్తారని చెప్పచ్చు. వీళ్ళు చక్కటి న్యాయ నిర్ణేతలు, అలాగే జ్ఞానం పరంగా రాజకీయంగా మంచి స్థితిని పొందుతారు. కుంభరాశి వాళ్ళు ప్రతిరోజు కూడా ఉదయం లేచినప్పటి నుంచే ఆలోచనలతో పనితో మొదలైపోతుంటారు. అయితే ఏ పని చేసినా కూడా అందులో ఏదైనా ప్రయోజనం ఉందా అనేటువంటి ప్రశ్నతో రోజు ప్రారంభిస్తారని చెప్పొచ్చు. ఉదయం పత్రిక చదువుతూనే సామాజిక అంశాలపైన చర్చించడం, ఆఫీస్ కానీ వ్యాపార స్థలంలో కానీ సిబ్బందికి సాంకేతిక మార్పుల ప్రాముఖ్యత వివరించడం, సాయంత్రం పిల్లలతో సమాజం గురించి మాట్లాడడం, ఇవన్నీ వీళ్ళ రోజువారీ జీవితంలో చాలా సహజ సిద్ధంగా ఉంటాయని చెప్పొచ్చు. అయితే వీళ్ళు తమ పిల్లల విద్యని కేవలం మార్కులు పరిమితంగా కాకుండా విలువలు, అలాగే అవగాహన, చర్చ, పరిశోధన దిశగా వీళ్ళని తీసుకెళ్తూ ఉంటారు. దాంతోపాటు వీళ్ళ జీవితంలో చిన్న విజయాలు కూడా పెద్ద పాఠాలుగా నేర్చుకుంటూ ఉంటారు అనమాట. మరి వీళ్ళ ఆరోగ్యాన్ని గమనించినట్టయితే ఈ మాసం చాలా బాగుంటుంది. వీళ్ళ ఆరోగ్యం మానసికంగా ఎక్కువగా అలసిపోతుంటారు శారీరకంగా కంటే. శని ప్రభావం వలన మౌన చింతన, ఆలోచన భారం పెరుగుతుంది. నిద్రాలోపం, కంటి ఒత్తిడి, మెడ, భుజాల నొప్పులు కనిపిస్తాయి. మరి రోజువారీ జీవితంలో నడక, ప్రాణాయామం ఎక్కువగా చేయాలి. మేధస్సు మీద ఆధారపడ్డ వ్యక్తులు కాబట్టి మానసిక విశ్రాంతి వీళ్ళకి చాలా అవసరం. సాదాసీదా ఆహారం, నూనె తక్కువగా ఉండే పదార్థాలు, పసుపు కలిగినటువంటి పాలు త్రాగడం ఇవన్నీ పాటించండి. ప్రాతకాలంలో 5 నిమిషాలు ధ్యానం, శనేశ్వరాయ నమః అనేటువంటి మంత్రజపం వీటి వలన మీకు చక్కటి ఫలితాలు ఉంటాయి. నమస్తే.